after lunch, రాయగల పోతారా రాయగల పెట్టలేదు ప్రస్తుతం జరుగుతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అందులో ప్రధానంగా పురపాలక సంఘ నగరపాలక సంఘంగా జరుగుతుంది. గత నెల క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు జిల్లాలో ఉన్నటువంటి ముఖ్యులను పిలిచి సమావేశం ఏర్పాటు చేసి మొత్తం జిల్లాలో ఉండేటువంటి కార్పొరేషన్లు అదేవిధంగా పురపాలక సంఘాలు వాటిని అన్ని విధాల ప్రయత్నం చేసి ఏ కార్యకర్తల కష్టాల మీద మనం వివిధ స్థాయిలకు వెళ్తామో పార్టీ పనులు చేస్తామో అటువంటి కార్యకర్తలను ప్రజల్లో ఆదుకున్నటువంటి గుర్తించి టికెట్ ఇచ్చి గెలిపించుకునే పరిస్థితి చెప్పని అందరికీ వాళ్ళు చెప్పడం జరిగింది. దానిలో భాగంగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోవడం, కాంగ్రెస్ పార్టీతో ప్రభుత్వంతో సన్నిహితంగా ఉంటూ పార్టీకి ఇస్తున్నటువంటి నష్టాన్ని నివారణ చేయాలని చెప్పండి. ఆయన వెళ్ళిపోయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఉన్నటువంటి దావసంత సురేష్ గారికి ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వానికి పార్టీపరమైనటువంటి బాధ్యత ఇవ్వడం, దానికి అనుగుణంగా అందరూ సమిష్టిగా కృషి చేస్తుంటుంటే దానికి తోడుగా శాసన మండలి బీఆర్ఎస్ పార్టీ ఉపనేతగా అనుభవమైనటువంటి నాయకులుగా శాసన మండలిలో ఉన్నటువంటి అనుభవాన్ని కూడా అనుభవించుకొని ఈ రెండు పురపాలక సంఘాలు జగిత్యాల రాయకల్ సాధ్యమైనంత వరకు కౌన్సిలర్ని గెలిపించుకోవడం, అన్ని విధాల ప్రయత్నాలు చేసి గులాబీ జెండా ఎగరేసే విధంగా కార్యాచరణ చేపట్టాలని చెప్పంటే వెనువెంటనే మేమందరం గత నెలలో సంక్రాంతి పండుగ ఉండే సంక్రాంతి పండుగ తర్వాత జిల్లా పార్టీ కార్యాలయంలో పిల్లదశుల యొక్క సమక్షంలో అందరం కలిసి ఉన్నటువంటి నాయకత్వాన్ని ఆహ్వానించి చెప్పడం జరిగింది. అందరూ బాధ్యత తీసుకోవాలా, పనిచేయాలని చెప్పాలి. అనుగుణంగా ఎవరు ఊహించని రీతిలో ఉద్యమం నుంచి మొదలు పెడితే తెలంగాణ సాధనలో ఉండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో కార్యకర్తలుగా పనిచేసినటువంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఒకనాడు ఒకరితో బయలుదేరినటువంటి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. అదే స్ఫూర్తితోని ఈ జగిత్యాల రాయకల్లు తప్పకుండా సాధించుకునే ఉద్దేశంతో ముందుకు వచ్చినటువంటి యువకులను, ఉద్యమకారులను, పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులను, ప్రజా సంబంధాలు కలిగినటువంటి వాళ్ళను, ప్రజలకు సేవాభావం ఉన్నటువంటి వ్యక్తులను గుర్తించి టికెట్లన్నీ కూడా అందరం కలిసి అన్ని విధాలు ఆలోచించడం జరిగింది. జగిత్యాల్లో ఇటువంటి రాయకులు వస్తాయని చెప్పని ఏ ఒక్కరు కూడా ఊహించే విధంగా మరి కలుషితమైన రాయకులు వస్తున్నాయి కనుక దీన్ని తిప్పికొట్టాలంటే ఓటు అనే ఆయుధం మీ చేతిలో ఉంది. ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న గొప్ప ఆయుధం ఓటు. ఆ ఓటును మీరు సజీవనపరిచినట్టయితే రాజకీయ నాయకులలో క్రమశిక్షణ వస్తుంది, ప్రజాప్రతినిధుల్లో క్రమశిక్షణ వస్తుంది. యథా రాజా తథా ప్రజ. చూస్తున్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడే భాష, ఆయన వ్యవహార సరళి. ఇవాళ అటువంటి భాష సాధారణ వ్యక్తులు కూడా మాట్లాడేటువంటి దౌర్భాగ్య పరిస్థితులలో ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటే కింది దాకా రావడం జరిగింది. ఇది మంచి సంప్రదాయం కాదు. నేను దాదాపు 5 సార్లు ఎమ్మెల్యేగా, 4 సార్లు లోకసభ సభ్యునిగా, 2 సార్లు ఎమ్మెల్సీగా పోటీ చేసి 4 అవకాశాలు ప్రజలిస్తే తీసుకున్నటువంటి మేము ఎన్నడూ ఒక మాట పడలేదు, మాట అనలేదు. మా వెంట ఉండేటువంటి వాళ్ళు కూడా ఒకరు ననలేదు, ఒకరితో పడలేదు. ఒక కేసు కూడా మా మీద కాలే. అంటే అంతటి ప్రజలలో ఒక గౌరవభావం పెరగాల, ఒక నైతిక విలువతో ఉన్నటువంటి రాజకీయం చేయాలా, మనం చూసి 10 మంది నేర్చుకోవాలనేటువంటి ఎంత బాధలున్నా ఎంత ఇబ్బందులున్నా భరించడమే కానీ ఏనాడు కూడా ఒకరు తులనాడలే, వ్యక్తిగత అంశాలకు వెళ్ళలే. ఏదైనా ప్రజా సమస్యలు ఉన్నా, ప్రజల ఆస్తుల దోపిడీకి గురవుతున్నా కానీ వదిలిపెట్టలే. వాటి పట్ల మాత్రం కఠినంగా వ్యవహరించినాం, ప్రపంచానికి తెలియజేసినాం, ప్రభుత్వాలకు కనుదరిపించినాం, వాటిని కాపాడినాం. ఆ విధంగా ముందుకు వెళ్ళినామే కానీ ఇటువంటి వాతావరణం వస్తుందని చెప్పని భావించలేదు కనుక
నిజాయితీ కలిగినటువంటి నికార్సైనటువంటి వ్యక్తులను మేము ఈరోజు నియమించినాము. మా పార్టీ పరంగా మేము ముందుకొచ్చినాము. మేమందరం కూడా కష్టపడుతున్నాం. 2020 జరిగేటువంటి అసెంబ్లీ సాధారణ ఎన్నికలలో ఏ విధంగా అయితే 2018, 2023లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరిందో అదే విధంగా 28 ఎగిరిన లక్ష్యంతో మీ అందరం కూడా కలిసికట్టుగా ఉండి కంకణబద్దులై నిరంతరం ప్రేమతుంటే మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. జీవన్ రెడ్డి గారు 4 దశాబ్దాల అనుభవం నాయకుడు. ఆయన ఎన్నికల మేనిఫెస్టో అన్నాడు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఉంటే ₹1,00,000 ఉంటే తులం బంగారం అదనంగా ఇస్తారన్నటువంటి మాట ఇచ్చిందని చెప్పని స్వయంగా మీ ముందే ఇప్పుడు జరిగింది. మరి రాష్ట్రంలో ఏ ఒక్కరికైనా ఒక తులం బంగారం ఇచ్చారో అర్థం చేసుకోవాలి. ₹2,000 పింఛన్ 4,000 ఇస్తా అన్నారు. ప్రతి మహిళకు ₹2,000 ఇస్తా అని చెప్పన్నారు. చదువుకునేటువంటి యువతలకు స్కూటీ ఇస్తా అన్నారు. అంటే ఈ విధంగా 6 గ్యారెంటీల పేరు మీద 420 హామీలతోని ఒకవైపులో చూస్తున్న ఎదురుగా ఉన్నటువంటి నాయకుడు కూడా అనుభవించిన వ్యక్తి. తను కూడా అప్పుడు సహనం కోల్పోతుంది. మనం సీనియర్లం, మనకు వేదికలు ఉన్నాయి. ఆ కలిసి వచ్చి నేను తెలుగుదేశం పార్టీ తెలంగాణ ప్రెసిడెంట్ అయినా తన నోటికి వచ్చినటువంటి పిసిసి పదవి కూడా నాకు వారు నాటి నుంచి నేటి వరకు కూడా వ్యక్తిగతంగా ఎక్కడ కూడా లేదు. పార్టీల పరంగా పార్టీ ఎజెండాల పరంగా ముందుకెళ్ళే నేచర్ పిసిసి వచ్చినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తిని ఆ పార్టీ కూడా ఆ విధంగా అవమానించడం అనేది అది మంచిది కాదు, అది సంప్రదాయం కాదు. వీరు సహనంగా ఉండాలా. వాళ్ళు కూడా పిలిచి మాట్లాడి సమస్య పరిష్కారం చేయాలి. ఇక్కడ మా దగ్గర లేకుండా నాకన్నా సీనియర్ 12 మంది ఉండ్రి, అందరిని ఒప్పించి నడిపించినా కదా. జిల్లాలో ఉండ్రి, ఇక్కడికి వెళ్ళి ఒక స్ఫూర్తికరమైనటువంటి వాతావరణం జగిత్యాల ఎలక్షన్ అంటే తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఎన్నికలు గమనిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయని చెప్పండి. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 కాన్స్టిట్యూన్సీలు, ఇటు జగిత్యాల వనపర్తి హోరాహోరు పోరేటువంటి ప్రజలలో ఉత్కంఠ మతం ఉన్నటువంటి ఒక మంచి నాయకత్వం ఉన్నది. ప్రజల కొరకు పోరాట నాయకత్వం ఉన్నది. ప్రజల శ్రేయస్సు కోరేటువంటి వాళ్ళు ఇక్కడి ప్రజలు నాయకుల పేరు చెప్పుకుంటే వాళ్ళ గౌరవించే విధంగా మన ప్రవర్తన ఈ రోజు ఇవాళ ఇటువంటి వాళ్ళ తయారైన అనే బాధ కలిగే విధంగా ఉంది. ఇప్పటికైనా మానుకోండి. తప్పుడు ఆలోచనలు మంచిది కాదు. పార్టీ నాయకుడు ఖచ్చితంగా ఎప్పుడు జరిగింది, మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లో తిరిగి తీసుకునేది లేదు. ఎవరైతే పార్టీ వదిలిపెట్టి పార్టీ క్రమశిక్షణ దాటినట్టు వాళ్ళరో ఏ పరిస్థితుల్లో కూడా తీసుకునే ముచ్చట్లేదు. కడపలో అడుగుపెట్టే ముచ్చట్లేదు. ఏదైనా బాధ్యత ఉంటే ఒక చదువుకున్న ఒక నేపథ్యం ఉన్న కుటుంబ వ్యక్తి అయితే వెంటనే రాజీనామా పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. చిత్తుగా ఓడిస్తాం. మా కార్యకర్తలు కంకరం కట్టుకున్నారు. మోసం చేసినటువంటి వాళ్ళను ప్రజాక్షేత్రంలో ఆహార నిశాలు పాటుపడేలా కానీ ఏ విధంగా అయితే తెలంగాణ ఉద్యమంలో అడుగులు బుక్కి నీళ్లు దాగి సాధించినటువంటి కార్యకర్తలు ఉద్యమకరమైనటువంటి పార్టీ ఇది. కేసీఆర్కి బలమైనటువంటి సైన్యం ఉంది. 70 లక్షల సైన్యం ఉన్నటువంటి పార్టీ ఇది. దానికి తోడు అనుభవించినటువంటి వాళ్ళం అందరం కూడా ఉన్నాం. కనుక ఈ సందర్భంగా కూడా జగిత్యాల ఓటర్ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి వాళ్ళు ఏదైతే పిల్లి పాదాలు కలుపుకుంటుందట నన్ను ఓటు చూస్తలేరని చెప్పారు. కనుక వాళ్ళు ఆ విధంగా మాట్లాడితే మాత్రాన మీరు మాత్రం అర్థం చేసుకొని కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి వారు ఇచ్చినటువంటి బీఫామ్ల ద్వారా పోటీసున్నటువంటి ఆదరించండి, జీవించండి. మీ అందరం అందుబాటులో ఉండి స్థానిక సమస్యలు కానీ ఏ సమస్యలైనా కానీ వాటి పరిష్కారం నిరంతరం పాటుపడతామని చెప్పని ఈరోజు మా ప్రభుత్వం లేదు కానీ అటువంటి బాధ మాకు లేదు. ఆనాడు బాబ్లీ ఇష్యూ ఉండే, వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి వస్తే మీరు చూసి జిల్లా మొత్తం అట్టుడికిపోయింది. ఆ విధమైనటువంటి పోరాట స్ఫూర్తున్నటువంటి జిల్లా ఇది. అటువంటి నాయకత్వం ఉంది. మేమందరం కూడా అండగా ఉంటాం. మా మాజీ మంత్రి గారు కుప్పలీశ్వర్ గారు, మా జిల్లాధ్యక్షులు విద్యాసాగర్ రావు గారు, మా దావసంత్ సురేష్ గారు, మా సహచర నాయకత్వం అంతా కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. 24 గంటలు మా డోర్లు తెరిసే ఉంటవి.
మీరు చూస్తున్నారు. నేను ఈ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా, ఎక్కడున్నా కానీ ఎప్పుడైనా మీతో ఫోన్లో మాట్లాడినా చేయగలిగే పని చేసి పెట్టా. ఏ సింగిల్ ఫోన్ కాల్ కూడా నోరు ప్లేని సమస్య లేనే లేదు. అటువంటి కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకులు. ఆ విధంగా మేము జగిత్యాల్లో కూడా ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయిన కాకుండా ఉన్నటువంటి వాళ్ళను శిక్షణ తరగతులు పెట్టి ప్రజలకు మరింత అంకిత బంధు పనిచే విధంగా కూడా వాళ్ళు కార్యోన్ముఖులను చేస్తాం. కేసీఆర్ గారు మాకు ఆదర్శమైతే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు అందరూ ఆదర్శం ఉంటామని చెప్పని మనం వేసుకుంటూ, మీరందరూ ఇన్నేళ్లుగా మీరు సహకరిస్తే పాత్రికేయ మిత్రులు మరి ఎవరు ఊహించని విధంగా జగిత్యాల గల్లీలో ఉండే రమణ మరి ఢిల్లీ వాళ్ళకి వెళ్ళడం జరిగింది. మీకు కూడా తెలుసు, ఎక్కడైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉంటే మా రమణ అంటే మిమ్మల్ని కూడా మంచి మనిషి అనే విధంగానే మా వివరం ప్రవర్తన ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరం కూడా ముందుకు వచ్చినాం కనుక మాకు అన్ని విధాలుగా సహకరించాలని చెప్పని, ఏదైనా మేమైనా పొరపాటు అయితే కూడా మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. మాకు ఎలాంటి కూడా బెజాలు ఉంటాయి. ఎప్పుడు కూడా మేము సానుకూల మనసుతో ఉంటాం కానీ వ్యతిరేక భావాలతో లేము, ఉండము. తిరుగులేని శక్తిగా బీఆర్ఎస్ పార్టీని చేయాలనే ప్రధాన ధ్యేయం. జగిత్యాల జిల్లాలో ఉండేటువంటి 3 స్థానాలు రేపు డిలిమిటేషన్ అయి పెరిగినా కానీ రిజర్వేషన్లకు వచ్చిన దానికి అనుగుణంగా మా నాయకుడి నిర్ణయానికి అనుగుణంగా ఇవాళ మేము ఏ విధంగా అయితే కౌన్సిలర్లను కూడా వడపోత చేసి ఎవరైతే ప్రజల మధ్యన ఉంటారో, ఎవరైతే ప్రజల ఆదరణ ఉంటుందో, ఎవరైతే ప్రజా సమస్యలు అర్థం పరిష్కరించగలుగుతుందో వాళ్ళకే అవకాశాలు ఇచ్చి ముందుకు వచ్చినాం. రేపు మాది కూడా ఆ విధమైన నాయకత్వాన్ని ప్రోత్సహించాలని చెప్పని పార్టీ నిర్ణయించింది. దానికి అనుగుణంగా ముందుకు వెళ్తామని చెప్పని మా నూతనంగా జగిత్యాల పట్టణానికి వెంకటేశ్వరరావు గారిని మా జిల్లాధ్యక్షులు నియామకం చేసినారు. కేటీఆర్ ఆదేశం మేరకు ఇక్కడ నుంచి వారు జిల్లాధ్యక్షులుగా, మన టౌన్ పట్టణాధ్యక్షులుగా మరి ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చేపడతారు. మరి వారు 2 సార్లు కూడా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకున్నా కానీ బాధపడకుండా నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ఈసారి కౌన్సిల్లో మా వాళ్ళని అత్యధిక శాతం గెలిపించుకోవాలని పని కలిసి వస్తే జగిత్యాలని జెండా గాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నాం. ధన్యవాదాలు. ఏది బైలాస్ ప్రకారంగా పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి సభ్యులు, చట్టసభ్యులు ఉన్నటువంటి వాళ్ళు మేము యాక్షన్ తీసుకోవడానికి మాకు అధికారం ఉండదు. అది స్పీకర్ తీసుకోవచ్చు లేదా కోర్టు తీసుకోవచ్చు. మేము స్పీకర్ ముందు పెట్టినాం. దురదృష్టం ఏంటంటే నేను చెప్పినటువంటి శాస్త్రం ఇప్పుడే పిల్లి పాలదాతు కళ్ళు మూసుకున్నట్టుగా ఆ నిర్ణయాలు జరుగుతున్నాయి. ఏదేమైనా కానీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళాలా, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క సభ్యత్వం తొలగించాలనేదే మా ప్రధానమైనటువంటి కార్యక్రమం మా పార్టీ.